पूरा लोकल। నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్ కదలికలను దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అతను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియాలో కనిపించినట్లు వెల్లడించాయి. ఈ ప్రాంతం అతని టెర్రర్ కార్యకలాపాలకు అడ్డా అయిన బహవల్పూర్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అజార్ ఇటీవల స్కార్డు సద్బారా రోడ్ ఏరియాలో ఎక్కువగా కనిపించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇది పర్యాటక కేంద్రంగా సరస్సులు, ప్రకృతి ఉద్యానవనాలతో ప్రసిద్ధి చెందిందని వివరించాయి. అంతేగాక 2 మసీదులు, వాటికి అనుబంధంగా మదర్సాలు, గెస్ట్ హౌజ్లు ఉన్నట్లు వెల్లడించాయి. ఇవి అజార్ తలదాచుకునేందుకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మసూద్ అజార్ పాకిస్తాన్లో లేడని, ఒకవేళ ఉన్నట్లు భారత్ ఖచ్చితమైన సాక్ష్యాలు సమర్పిస్తే అతన్ని అరెస్టు చేసి అప్పగిస్తామని పేర్కొన్నారు. మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదని, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడేమోనని పేర్కొన్నారు. ఇప్పుడు మసూద్ అజార్ కదలికలు పీఓకేలో కనిపించడంతో బిలావల్ భుట్టో జర్దారీ వ్యాఖ్యలు తప్పని తేలింది. జైషే సంస్థ సోషల్ మీడియా ఖాతాలు కూడా మన ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పుదోవ పట్టించేలా పలు పోస్టులు చేస్తున్నాయి. అయినా మన నిఘా వర్గాలు మాత్రం జాగ్రత్తగా అతడి కదలికలపై దృష్టి సారించాయి. భారత్లో పలు ఉగ్రదాడుల వెనుక మసూద్ హస్తం ఉంది. 2001 పార్లమెంటు దాడి, 2016 పఠాన్కోట్, 2019 పుల్వామా దాడులకు మసూద్ అజార్ కుట్రదారుడని భారత్ ఆరోపిస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.